జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఇవాళ ఘనంగా జరిగింది. దుర్గా మల్లేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. ఇక ఉదయం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తెప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్, శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. మరి ఈరోజు పౌర్ణమి సోమవారం, అందులోనూ మూలా నక్షత్రం, చాలా విశేషమైన రోజు ఈరోజు. మరి ఈరోజు మనం వాతావరణం ఇలా ఉన్నా కూడా మన భక్తులంతా వందల మందిలో వచ్చారు. వీళ్ళందరితో సమక్షంలో మా స్థానాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఏసీ రంగారావు గారు, మా పండితులు, అర్చక స్వాములు, భక్తులు, సిబ్బంది అందరితో కలిసి ఈ గిరి ప్రదక్షిణ అనేది మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు. మరి ఇది ఇవాళ చాలా పుణ్యమైన రోజు. మరి అలాగే మన స్థానాచార్య చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈరోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని. మరి ముహూర్తం అది ఇవాళ. అలాగే అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అలాగే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో నడవాలని, ఈ రోజు నుంచి కూడా అందరూ పనుల్లో ఉండి వ్యవసాయంలో మంచి లాభాలు రావాలని, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఆర్తజన సంరక్షణార్థం ప్రతి పూర్ణిమ నాడు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ. ఈ రోజున రైతులు అందరూ కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసి, భూమి పూజ చేసి, నాగలి దుక్కి ప్రారంభించడం చేస్తారు. మరి అటువంటి మహోన్నతమైనటువంటిది ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమైనటువంటి పర్వదినం. ఈ రోజున అమ్మవారిని గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా మా చైర్మన్ గారు, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడాను, మా అర్చక స్వాములు అందరూ ఈ రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా దుర్గా స్వరూపంగానే భావన. అందువల్ల ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది. మనలో ఉన్నటువంటి అన్నీ కూడాను దుష్కృతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు, ఏరువాక పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు.